రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలలో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలను చేపడుతున్నారని వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపూర్లో కార్యాలయ నిర్మాణాలు ఆపేయాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నందిపేట్ మండలంలోని సిహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి జోరుగా వాన కురిసింది. దాదాపు గంటకు పైగా వర్షం దంచుకుంటుంది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక పలు చోట్ల చెట్లు పడిపోవడంతో పాటు పాత కలెక్టరేట్ గీతా భవన్ వద్ద భారీ వృక్షం నీళ్లు కురిగింది. నిజామాబాద్ మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేసిన 19 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమందిని పోస్టింగ్ నుంచి తప్పించి వీఆర్ కు అటాచ్ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రానున్న రోజుల్లో మరికొంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, కేసీఆర్లకు ద్రోహం చేసిన పోచారం రేపటి రోజున ఖచ్చితంగా రేవంత్ ను కూడా మోసం చేస్తారని నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. పార్టీలో పోచారం శ్రీనివాస్ కు కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారని, ఈ వయసులో పార్టీ మారడం మంచిది కాదన్నారు. అధికారం లేకపోతే బతకలేరా అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.